మహారాష్ట్ర కాదు దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ఇది దొరికింది. అంటే వాళ్ళు ఇప్పుడు రోజు బీజేపీని విమర్శిస్తూ వస్తున్నారు కదా! ఎవరైనా సరే కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు గనక బీజేపీలోకి వెళ్ళిపోతే కడిగిన ముత్యాల్లా బయటకొచ్చేస్తారు. వాషింగ్ పౌడర్ నిర్మాలాగా అయిపోయింది. వాషింగ్ మిషన్ లాగా తయారైపోయింది బీజేపీ అనేది. శరద్ పవార్ కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుడు అజిత్ పవార్ ఆ మధ్యన ఈడీలో ఇరుక్కున్నారు. ఏంటంటే మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ స్కామ్కి సంబంధించి వాళ్ళ ఆవిడ అందులో ఉన్నది అన్నటువంటిది. అట్లాగే అంతకుముందు ఇప్పుడు మన సుజనా చౌదరిది అయినా ఇట్లాంటివన్నీ వచ్చేది అయ్యే కదా కేసులు, ఈడీలు, సిబిఐలు అనేటువంటిది. ఇందులో ఇప్పుడు సునీత పవార్ ఎవరైతే ప్రస్తుతం ఎన్సిపి తరపున అదే మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వం తరపున ఉన్నటువంటి అజిత్ పవార్ భార్య ఎవరైతే ఉన్నారో, డిప్యూటీ సీఎంగా ఉన్నారో ఆయన భార్య సునీత పవారు, ఆమెకి బారామతి నుంచి పోటీ చేస్తుంది ఎన్సిపి తరపున క్యాండిడేట్గా. ఆమెకి ఇప్పుడు ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ ఈఓడబ్ల్యూ తాజాగా ఆ కుంభకోణంలో క్లీన్ చిట్ ప్రకటించింది. 25,000 కోట్ల రూపాయల కుంభకోణంలో ఆమె పాత్ర లేదని చెప్పడం అన్నటువంటి కీలకమైన అంశమైంది.